నాదేమన్నా పీక్తారా అంట. నీది పీకడానికి నీ ఫ్రెండ్మా, లేదా నీ పార్టీ కార్యకర్తలా, నీ లీడర్లా, లేదా నీ ఇంట్లో వల్ల, లేదా నీ సుతంలో వల్ల మేము ఎవరు పీక్తారు? పో ఖాళీ ఉన్నాడు మీ లీడర్ ఆడ తాడేపల్లిలోని బెంగళూరులో ఉంటాడు. పోయి నువ్వు ఆయన 4 వీకు జగన్ నీవు 4 వీక్తాడు సరిపోతుంది. ఏది 4 వీక్తారా? నాది ఏది వీకేది నీది? నువ్వే వీక్కోపో జగన్ సరిపోతుంది. ఏదో ఒకటి వీక్కుంటే బాగా సరిపోతుంది. ఇవన్నీ పనికిమాలిన మాటలు. ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఒక నాయకుడు అనేవాడు నియోజకవర్గంలోని సమస్యలు, జిల్లాలోని సమస్యలు ఇవన్నిటి గురించి మాట్లాడుకోకుండా ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఇది చేసుకొని రావడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. కాబట్టి ప్రకాష్ రెడ్డి ఖబర్దార్, నువ్వు మాటలు జాగ్రత్తగా రాయి. ఈరోజు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు, సురేంద్ర గారి గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళ లైఫ్ లో అచీవ్మెంట్ ఉంది వాళ్ళలో. ఈయన చిన్న వయసు నుంచి కాంట్రాక్ట్ చేసుకుని ఈరోజు వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించారు. ఇదే నియోజకవర్గంలో ఒక బాధితైన ఎమ్మెల్యేగా ఈరోజు రోడ్లు గాని వాళ్ళ చెరువులకు నీళ్లు రావాలని, బీటీపీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని తపన పడతానాడు. అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి నీ స్థాయి ఒకసారి ఆలోచన. నీకు పెద్ద హైవే వేస్తేనే స్ట్రైట్ గా మనం టార్గెట్ లోకేష్ నువ్వు నా టార్గెట్ అంటున్నావు. స్ట్రైట్ హైవే వేస్తే హైవేలో స్ట్రైట్ గా పోలేకపోయి బండి తగ్గించుకున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు టార్గెట్ నువ్వే నాకు అని చెప్పని. ఈ స్థాయి ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో క్యాలెండర్ వేసుకుని జాబులు ఇప్పియాలని, స్కూళ్లు బ్రహ్మాండంగా ఉండాలి, ప్రైవేట్ స్కూళ్లకు మించి గవర్నమెంట్ స్కూళ్లు ఉండాలని 2 సార్లు మంత్రిగా పనిచేసి నీ ఊర్లో వేసిన సీసీ రోడ్లు కూడా లోకేష్ గారు మంత్రిగా పిఆర్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన సీసీ రోడ్లు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఏం చేసినావు? మీరు అచీవ్మెంట్స్ ఈ రకంగా ఉన్నాయి. నీ ఊర్లో నీ ఒడ్డు పొడవు ఎంత ఉందో 6 అడుగులు ఎత్తు 3 అడుగులు వెడల్పు, కానీ ఆ మాత్రం నీ సొంతూరులో నువ్వు సీసీ రోడ్ వేసుకోలేనప్పుడు నువ్వు వీళ్ళ గురించి నువ్వు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఒక శ్రీరామ్ గురించి మాట్లాడితేనో, సునీతమ్మ గురించి మాట్లాడితేనో, పరిటాల రవీంద్ర గురించి మాట్లాడితేనో, సురేంద్ర గారి గురించి మాట్లాడితేనో, లేకుంటే నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే మేము పెద్దోళ్ళు అయిపోతాము, నేను ఏం చేయకపోయినా పర్వాలేదు, నేను పెద్దోళ్ళు అయిపోతాను అనే ఆలోచన చేయడం అనేది దయచేసి ఆ పద్ధతిని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా నీలో ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు కొట్లాడతారు, మాకెందుకు మీరు కొట్లాడేది? మీ లీడర్లు అందరూ మాకు అవసరమా? జనానికి అవసరమా? ఎవరికి అవసరం? ప్రెస్ మీట్ ముందు వచ్చి మీ లీడర్ల గురించి, మీ లోకల గురించి మాతో బయట అందరికీ మాట్లాడే పని ఏం అవసరం ఉంది? నువ్వు రోడ్డు మీద కూర్చుంటే మల్రెడ్డి గాడు వెంకరామ్ రెడ్డి గాడు అంటావు, ప్రెస్ ముందరకు వస్తేనే వెంకరామ్ రెడ్డి అన్న మల్లెడ్డి మామ అంటావు. అంటే మామూలు ఇట్లా ముందు ఒక మాట వెనక మాట మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ చిన్న లోకల్గా అయినా మాకు అనవసరమైన విషయం అది. దాని గురించి మేము పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, అది మీ ఇంటర్నల్ ఇష్యూను. మరి అదే రకంగా మహేశ్వర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం. నా దృష్టిలో తోదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే పిల్లాడు ఒక హీరోనే. 19 ఏళ్ల వయసులో ఈ అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ లో ఉన్న పేరూరు డ్యామ్ కి కింద ఉన్న సోమరవాళ్లపల్లి పుట్టకర్మ రిజర్వాయర్లను క్యాన్సిల్ చేసి తోదుర్తిలో రిజర్వాయర్ కట్టుకోవాలి అని ప్లాన్ చేసినప్పుడు తోదుర్తి గ్రామానికి సంబంధించిన ఎంతో మంది రెడ్ల అండ్ కురువ కమ్యూనిటీకి సంబంధించిన వారి భూములన్నింటినీ కూడా మునుగడలేకపోతాయి. దానికి వచ్చే కాంపన్సేషన్ ని నువ్వు కొట్టేయాలని చెప్పి నువ్వు నీ ఫ్యామిలీ మీద ఆన్లైన్ పీకి మార్చుకునే ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటిసారిగా గొంతెత్తి మాట్లాడి దానికి వ్యతిరేకించిన వ్యక్తి మహేశ్వర్ రెడ్డి. అట్లాంటి పిల్లోని ఆ రోజు నుంచి చివరి రోజు చనిపోయేంత వరకు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టి బ్రహ్మాండంగా పిల్లోని మానసికంగా పూర్తి స్థాయిలో బ్రేక్ అయ్యే పరిస్థితి తీసుకున్నాడు. ఈ రోజు అంత కాకోకుండా నీ సభ్యత సంస్కారం ఎక్కడ పోయింది? మీడియా ముందర వాళ్ళ భార్య గురించి, వాళ్ళకున్న వేరే దీని గురించి ఉన్నాయి అవున్నాయి అట్లా చేసినారని చెప్పి మాట్లాడే అంత దీనస్థితికి నువ్వు దిగజారావు. మహిళల గురించి జనరల్ గా నీకున్న ఒపీనియన్ ఏ రకంగా ఉంటుందనేది ప్రజలందరికీ ఇంతవరకు నీ ప్రెస్ మీట్లు కావచ్చు, మీటింగ్లు కావచ్చు, నువ్వు మాట్లాడే పద్ధతులు కావచ్చు చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నువ్వు ఏ రకంగా మాట్లాడుతావు మహిళల గురించి, ఏ రకంగా మహిళల పట్ల నీకున్న గౌరవం ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ అర్థమయ్యే పరిస్థితి. ఈరోజు ప్రజలు రకరకాలుగా మహిళలనే ఇదే నియోజకవర్గంలో అమ్మా డైరీ పెట్టి ఒకరి దగ్గర 10,000 రూపాయలు వసూలు చేసి 6-7 కోట్ల రూపాయలు 3 ఏళ్ల పాటు నువ్వు అకౌంట్లో పెట్టుకుని దాన్ని చూపించి నువ్వు లోన్లు దొబ్బి ఈరోజు రిటర్న్ వాళ్లకు ఒక 3-4 ఏళ్ళు అయిపోయిన తర్వాత పిలిపించి ఒకరికి 10,000 రిటర్న్ ఇచ్చినావా?
మళ్ళీ 6% ఇంట్రెస్ట్ ఎక్కడ పోయింది ప్రకాష్ రెడ్డి? నిన్ను నమ్ముకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళ లాస్ట్కి దొంగడేది అని చెప్పని పాలు వేయడానికి కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. దాని ఈరోజు మూసేసుకొని ఈరోజు గవర్నమెంట్కి ఇస్తానంటావు, కానీ అమ్ముకోవడానికి మాత్రం బయట ప్రయత్నం చేస్తాను. నువ్వు చేసిన మోసం ప్రజలందరికీ తెలిసి, మార్కెట్లో తెలిసి, నీ అమ్మాయి కొనడానికి కూడా ఎవరు ముందుకు ధైర్యం చేయలేని పరిస్థితిలో వస్తారు. సో ఈ రకంగా నువ్వు మహిళల పట్ల చూపించే ఏ రకమైన ఉద్దేశం నీకు ఉందనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. దయచేసి ఈ పద్ధతులు మానుకో, ఈ రకంగా చిల్లర మాటలు మాట్లాడేది మానుకో. ఈ మాట్లాడడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు. నువ్వు బయట మాట్లాడుతుంటే జనాలు నేను జోకర్ గా తీసుకుంటున్నారు, నీకు అర్థం కావట్లేదు. నువ్వు జోకర్ గా తీసుకుంటున్నారు. మరి నీకు క్లియర్ గా చెప్తున్నాం, నీ గవర్నమెంట్ కానీ అప్లై చేయగానే దయచేసి ఇట్లా పనులు చేయొద్దు. ఈరోజు తెలుగుదేశం తరఫున మేము కూడా చెప్తున్నాం, పోస్ట్ డిటెన్షన్ సర్కిల్లో సాపేసుకొని అనుకున్న ఇంట్లో కుక్కలు కూడా ముగ్గురు బతుక్కోపోను. నిన్నెవడు మాట్లాడించేవాళ్ళు, నిన్నెవడు ఇది చేసేవాళ్ళు. ఒక్క నెల రోజులు గవర్నమెంట్ లేకపోతేనే ఇంత హడావిడి అయిపోతుంది, నీకు ఇంత టెన్షన్ పడిపోతున్నావే, బయటికి రావాలని ఇదైతున్నావే. ఉత్తర కుమారుడు ఉన్నట్టున్నావు. నువ్వు కూడా రథము తోలవు, యుద్ధము చేయవు. యుద్ధం ఏమి కార్యకర్తలతో చేపిస్తావు, రథం తోలుతావా అనుకుంటే దాన్ని కూడా కార్యకర్తలతో చేపించి వాళ్ళ దగ్గర బాణాలు వేసి నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చి తిక్కపూతలు పూసి ఏదో పెద్దగా మాట్లాడేసినాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ స్థాయి ఏంటనే నారా లోకేష్ గారు కావచ్చు, సురేందర్ గారు కావచ్చు, ఆఖరి నియోజకవర్గము మాకే నువ్వు గుర్తుండవా సరిగ్గా? నిజంగా ఒకటి ఉన్నాడు ప్రకాష్ రెడ్డి అనేది, ఎవరు తిక్కపూతలు చూసినా గుర్తొస్తావు. ఎవరు గుర్తుంటుంది? నారా లోకేష్ అనే వ్యక్తికి ప్రకాష్ రెడ్డి అనేవాడు ఒకటి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాడని కూడా నాకు గుర్తుండదు. తెలియదు ఆయనకి టార్గెట్, ఆయన వచ్చి వీడి కోసం లైట్ వేసుకొని వచ్చి వీడికి వచ్చి ప్లాన్ చేసి వీడి పక్కనే లారీతో కుట్టానని చెప్పి అక్కడ మాట్లాడడానికి ఏమైనా అర్థం పర్థం ఉండాలి. మాట్లాడే దాంట్లో ఒక అర్థం పర్థం అనేది ఉండాలి. కాబట్టి దయచేసి ఇది చెప్తున్నాం, ఆయన స్థాయికి మాట్లాడితే నారా లోకేష్ గారి స్థాయికి నువ్వు వెళ్తాననుకోవడం అనేది నీ అవివేకం అనే విషయాన్ని చెప్తున్నా. దయచేసి నీ పార్టీకి ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులు మార్చుకోండి. అందులో ఈ జిల్లాలో నీకు చేతనైతే ప్రజలకు పనిచేయి, అంతేగాని పక్కనోళ్ళ మీద బట్టగాలు చేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేయండి. జనరల్ గా యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగే దుర్ఘటన. జనరల్ గా యాక్సిడెంట్స్ అనేటివి మామూలుగా పనుల మీద, ఎక్కువగా మనం రోడ్ల మీద మనం తిరిగేటప్పుడు చాలా మంది, అంటే ముఖ్యంగా మీడియా మిత్రులు, మీరు కావచ్చు, రాజకీయాల్లో ఉన్న మేము కావచ్చు, పనుల మీద తిరిగే వాళ్ళు చాలా మంది కావచ్చు, ఎవరైనా సరే రోడ్ల మీద తిరిగేటప్పుడు నియర్ యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ అనేటివి చాలా మందికి వస్తుంటాయి. చాలా మందికి వచ్చినప్పుడు మనమంతా ఏంటంటే, అబ్బో ఎట్లో దగ్గరకు వచ్చే యాక్సిడెంట్ మిస్ అయింది, మనకేం కాలేదు, మన వల్ల అవతలోడికి ఏం కాలేదు, ఈరోజు బాగుందని చెప్పి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుంది. దీని నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలనే ప్రయత్నం అనేది మనల్ని ఏ ఒక్కరు కూడా చూడం. ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకోవడం వలన మనకు వచ్చే పెద్ద గొప్ప ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి, ఈ జిల్లాలో ఒక వ్యక్తికి ఖచ్చితంగా దాని అవసరం అనేది ఉందన్నమాట. ఒక ఇంపార్టెన్స్ కోసమో, ఎగ్జిస్టెన్స్ నిరూపించుకోవడం కోసమో, రాజకీయం కోసమో, సింపతి కోసమో, అతి ముఖ్యంగా గన్మెన్ల కోసమో యాక్సిడెంట్ అనే దాన్ని ఏదో తన మీద పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అనే దాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్లిపోయిన గన్మెన్లని మరి తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఒక కొత్త డ్రామా, ఈ కొత్త డ్రామా అని చెప్పకూడదు, పాత డ్రామా అని చెప్పాలి. ఎందుకంటే జరిగిన ఈ సంఘటనని ఒక్కసారి మనము గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాం. 2009 ఎలక్షన్లలో ప్రకాష్ రెడ్డి మొట్టమొదటిసారి రాప్తా నియోజకవర్గానికి పోటీ చేయడం జరిగింది. ఆ టైంలో గాల్కుంట అనే గ్రామంలో చిన్నపాటి ఘర్షణని చూపెట్టుకొని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఎట్లయితే ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నాడో అదే రకంగా ఆ రోజు ఏడుపులు పెడబొబ్బులు పెట్టి అక్కడి నుంచి గన్మెన్లని ఆ రోజు తెచ్చుకోవడం జరిగింది. గన్మెన్లు వచ్చినప్పటి నుంచి ఆ రోజున్న హందీనివాలోని కాంట్రాక్టర్లు కావచ్చు, సబ్ కాంట్రాక్టర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళని కావచ్చు, అందరినీ బెదిరించి వసూళ్లు మొదలు పెట్టినప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇతను కూడా ఒక నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్. అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇతను నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇతని గన్మ్యాన్లను తొలగించినప్పుడు ఇతను ఏం చేసినాడంటే అక్కడి నుంచి ఒక వారం రోజులు 10 రోజుల వ్యవధిలో మన గుత్తి దగ్గర, పామిడి దగ్గర
నిలబడిన లారీకి 5, 6, 7, 8 బ్లాక్ స్కార్పియో వెళ్ళి తగులుతుందన్నమాట. తగలంగానే అదే మామూలు నిలబడిన లారీకి వెళ్ళి తగులుతాడు. పాపం లారీలో ఎవరికి ఏం కాలేదు, ఈ పక్క బండ్లో వాళ్ళకి కూడా ఎవరికి ఏం కాలేదు. మరి మరుసటి రోజు నుంచినే మీడియా ద్వారా కావచ్చు, పేపర్ల ద్వారా కావచ్చు, తన కావచ్చు బయటకు వచ్చి మాట్లాడడం ఏంటంటే నాకు చాలా హాని ఉంది, నా ప్రాణానికి హాని ఉంది, నాకు గన్మ్యాన్లను ఇప్పియండి అని చెప్పని మీడియాలో రావడము, వేరే వేరే నాయకులతో స్టేట్మెంట్లు ఇప్పడం నియోజకవర్గంలో ఈ రకంగా ఒక పెద్ద హైడ్రామా ఆ రోజు చేశారు. ఆ రోజు ఉన్న పోలీసులంతా కూడా దాని మీద ఎంక్వైరీ చేసి ఆ వెహికల్లో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి లేనే లేడు, అనుకోకుండా నిలబడిన లారీని వీళ్ళేపై కొట్టారు, కాబట్టి ఇతని గన్మ్యాన్లు అవసరమే లేదు అని ఆ రోజున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న ఆ రోజున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో నీట్ గా రిపోర్ట్ తయారు చేసి ఇతని గన్మ్యాన్లు అవసరం లేదని తీసి పక్కన